దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే కుప్పి గొంతులు వెయ్యకు, చిల్లర పనులు మానేయి. ఇవన్నీ వచనాలు రాయించింది నేనే, ఈ వచనాలన్నీ నాకు తెలుసు, తెలిసిన నేనే నీకు ఆజ్ఞాపించాను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బ్రతుకు బిడ్డ, నిత్య జీవం ఇస్తా, లేకపోతే తాట తీస్తా అంటున్నాడు దేవుడు. మన అందరికన్న తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా విశ్వసించి బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటని శుభములు, వందనాలు. జనరల్గా ఇలాంటి మీటింగ్లు అనేక చోట్ల దేవుడు ఒక్కడే అనేటటువంటి మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. అది దాదాపుగా మనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఇలాంటి మీటింగ్స్ జరిగినప్పుడు నా ప్రసంగం ఆఫ్టర్ లంచే ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ ఏం జరుగుతుంది అని అంటే, మధ్యలో గాలి వస్తుంది, ఆ గాలిలో పొట్టు కొట్టుకోపోతుంది, గట్టి గింజలు నుంచుంటాయి, అప్పుడు నా వంతు వస్తుంది అనమాట. సో ఏదేమైనా ఇది కూడా సంతోషకరమైనటువంటిదే. కొన్ని విషయాలు వెనకాల బోర్డులో ఉన్నటువంటి టైటిల్ యెహోవాయే యేసుక్రీస్తా అని అన్నప్పుడు, ఈ విషయం పట్ల క్రైస్తవ సమాజంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు, ఒకటి అని చెప్పడానికి కుదరదు. కానీ యేసుక్రీస్తే యెహోవా, యెహోవాయే యేసుక్రీస్తు అంటున్నాడా, ఇద్దరూ ఉన్నారు ఆయనే ఈయన అంటున్నాడా? ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మీరు పిచ్చోళ్ళతో మాట్లాడిరా? ఆ అనుభవం ఉందా మీకు? వాళ్ళు ఎలా మాట్లాడతారో వీళ్ళు అలానే మాట్లాడతారు. ఎందుకంటే రీసెంట్గానే ఒక రికార్డ్ నేను చేశాను, ఫోన్ చేసేసి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళే, కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు అన్నాడు. మీకేమైనా అర్థమైందా అండి? ముగ్గురు దేవుళ్ళేనా అంటే ముగ్గురు దేవుళ్ళే అన్నాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళ అని నేను అడిగాను, ముగ్గురు దేవుళ్ళు కాదన్నాడు. మీకేమైనా అర్థమైందా ఈ మాట? నేనేమనుకోవాలి ఆయన్ని? ఇట్లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు నాకు అనిపించింది. పైగా ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీకు కరెక్ట్గా సరిపోయేటటువంటి వ్యక్తి నేనే అన్నాడు. నువ్వు చాలామందితో డిబేట్ చేసావు, చాలామందితో కూర్చున్నావు, చాలామంది పెద్ద పెద్దలతోనే కూర్చున్నావు, కానీ ఏ ఒక్కరు నీకు సమాధానం చెప్పలేకపోయారు. నేనే నీకు కరెక్ట్గా సమాధానం చెప్పగలను, ఇక నువ్వు నాతోనే చేయాలి, ఇక నీకు ఎవరు సరిపోరు అని అంటున్నాడు ఆయన. చెబుతూనే నువ్వెవరో నాకు తెలియదు, నువ్వేంటో నాకు తెలియదు అని చెప్పేసి నేనంటే, నా గురించి నీకు అర్థం కావాలంటే కొన్ని క్వశ్చన్స్ వేయని అన్నాడు. నేను వేసిన క్వశ్చన్ అదే. బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని 3 క్యారెక్టర్లు కనపడతాయి కదా. ఆ 3 క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ని దేవుడు అని నువ్వు ఫీల్ అవుతున్నావు అని అన్నా నేను. ఆయన అన్నాడు ముగ్గురు దేవుళ్ళే అన్నాడు. బైబిల్లో దేవుళ్ళు ఎంతమంది అని అడిగాను. ఒక్కడే అన్నాడు. అంటే ఈ ముగ్గురు దేవుళ్ళు అన్నావుగా నువ్వు అని చెప్పేసి నేనంటే, ముగ్గురు దేవుళ్ళే అని అన్నాను, కానీ ముగ్గురు దేవుళ్ళంలే అన్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి బ్రదర్ అన్నాను. కూర్చుంటే చెప్తా అన్నాడు. ఎక్కడ కూర్చుంటే? చర్చ, డిబేట్లో కూర్చుంటే చెప్తా అన్నాడు. ఆయన ఎవరు అని అంటే పాస్టర్ అట. ఆయన క్రింద చాలామంది సేవకుల్ని ఆయన తయారు చేస్తున్నాడట. ఏమనాలో ఏమో నాకైతే అర్థం కాలేదు. సరే సంతోషం అని చెప్పేసి ఫోన్ పెట్టేయటం జరిగింది. వెనకాల ఉన్నటువంటి టైటిల్ అర్థం కావాలంటే, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇప్పటివరకు నా అనుభవంలో నేను చూసింది, ఎవరైతే మనుషుల మీద ఆధారపడి బైబిల్ చదువుతారో, లేదంటే సంస్థలు లోకంలో చాలా ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతాన్ని నూరి పోస్తారనమాట, నరాల్లోనికి ఇంకించేస్తారు. ఇంకించేసిన తర్వాత వాటితోనే బైబిల్ని చదివితే తను ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నాడో అలాగే బైబిల్ అర్థం అవుతుంది తప్ప దేవుని ఉద్దేశానుసారంగా నీకు అర్థం కాదు. అందుకోసమే నేను చేసేటటువంటి రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి మనుషులో ఎటువంటి వేరే సిద్ధాంతాలు ఏవి లేకుండా తీసి అవతల పెట్టి ఓన్లీ బైబిల్ చదవండి. నీకు సత్యం సర్వసత్యం అర్థం కాకపోతే ఆ తర్వాత నన్ను అడగండి అని చెప్తా. ఎందుకనంటే నేను అలానే చదివాను.
ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పటి వరకు చాలామంది నేను పలానా విషయం పట్ల మంచి పుస్తకం రాశాను బ్రదర్, చూడు చాలా మంచి పుస్తకం ఇది అని చెప్పేసి చాలామంది ఇచ్చారు. ఆ పుస్తకాలన్నీ మా ఇంట్లో బీరువాలో అలా పరిచేశాను అనమాట. నిజంగా చెప్తున్నాను, ఒక్క పేజీ కూడా ఏ పుస్తకం చదవలే. ఒక పేజీ వరకు చదివే ప్రయత్నం చేసిన తర్వాత నా మైండ్లో ఒకటే ఆలోచన వస్తుంది, ఈ సమయాన్ని నేను ఇక్కడ పెడితే ఎంత బాగుంటుంది, అదే సమయం నేను దీన్ని చదివితే దేవుడు నాకు ఇవ్వడా? ఏమిటి, ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి దేవుడు నాకు తెలియజేయడా? ఆయనకు ఏదో దేవుడు తెలియచేశాడు అనేటటువంటి ఆలోచనతో ఆయన ఒక పుస్తకం రాస్తే, నీకు తెలియచేసింది నీకు అర్థమైన వర్షం నాకెందుకు, దేవుడు పక్షపాతి కాడు, నాకు కూడా ఇస్తాడు అనేటటువంటి ఆలోచనతో పదే పదే ఇప్పటికీ కూడా రిపీటెడ్గా కేవలం ఇదే పుస్తకం చదువుతా తప్ప వేరే పుస్తకం చదవను. అందరికీ నేను ఇచ్చే సలహా ఇదే, దేవుని మీద ఆధారపడండి, దేవునిపై డిపెండ్ అవ్వండి, ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి మరలా మీరే చదవండి బైబిల్. వర్షన్స్ లోకంలో మనుషులు చెప్పినటువంటి వర్షాన్ని పక్కన పెట్టండి, ఈవెందో ఇప్పుడు నేను చెప్తున్న వర్షన్ కూడా పక్కన పెట్టి చదువు బైబిల్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ వర్షన్ కూడా పక్కకు పెట్టి చదువు బైబిల్, నీకు అర్థం కాకపోతే నన్ను. ఎందుకంటే నేను అలాంటి వాళ్ళని ఇంతమందిని కలిశాను. ఓన్గా బైబిల్ చదివితే నాకు ఈ సత్యం బోధపడిందనా, ఓన్గా బైబిల్ చదివితే నాకు ఈ సత్యం బోధపడింది అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు అలా వచ్చి నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఏంటి అంటే, ఘనత అనొచ్చు, ఎందుకనంటే నాకంటే ఎక్స్పీరియన్స్డ్ సేవలో ఉన్నటువంటి వాళ్ళు, సేవకులు, వాళ్ళ అనుభవం అంతా ఉంటుంది నా ఏజ్. అలాంటి పెద్ద సేవకులే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నేను చాలామందితో డిబేట్ చర్చలు చేస్తూ ఉన్నప్పుడు అదంతా యూట్యూబ్లో ఆన్లైన్లో చూసి పరిశీలన చేసి బైబిల్ని మరలా చదివి ఇది వాస్తవం అని తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళు పిలిచి లేదంటే నా దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకొని వెళ్ళారు. విశ్వాసుల గురించి మాట్లాడట్లే, నేను పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను, సేవకులు అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సేవ విషయంలో నాకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి వాళ్ళే వచ్చి బాప్తిజం తీసుకొని పోయారు. ఎందుకు అని అంటే నేను గట్టిగా మాట్లాడింది ఒకటే, ఎవరైనా సరే క్రైస్తవుడు అవ్వాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఎవరైనా సరే క్రైస్తవుడు అవ్వాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఏం నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి అని అన్నప్పుడు 66 పుస్తకాల సారాంశంలో కానివ్వండి, 66 పుస్తకాల బైబిల్లో కానివ్వండి ఉండే రిఫరెన్స్ ఒకే ఒకటి, పూర్ణ హృదయంతో అంటే 100% పూర్ణ హృదయంతో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వు నమ్మితేనే నేను బాప్తిసం ఇస్తా అంటాడు. ఎవరు? ఫిలిప్పు గారు. అలా నువ్వు నమ్మితేనే బాప్తిస్మం తీసుకోవాలి, లేదంటే నువ్వు బాప్తిస్మం తీసుకోకూడదు అని చెప్తాడు. అందుకోసమే నేను అడిగాను, నువ్వు పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, ఏవైనా సరే ఈ వాక్యం కంటే చిన్నోడివే, ఈ వాక్యం ముందు తల దించవలసినటువంటి వాడివే. ఈ వాక్యం ముందు తల దించను అని అంటే అది నీ ఇష్టం, నిన్ను ఎవ్వరూ బలవంతం చేయరు. కాబట్టి ఆ మాట చెప్పిన లెక్కల ప్రకారంగా నువ్వు ఉన్నావా, నీ బాప్తిస్మం ఉన్నదా, అలానే తీసుకున్నావా బాప్తిస్మం? అయితే అలా తీసుకోకపోతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నట్టేనా? నీ బాప్తిస్మం చెల్లుతుందా? నీకు పాపక్షమాపణ కలుగుతుందా? ఎందుకంటే వాక్యానుసారంగా నడవాలి కదా, వాక్యానుసారంగా మనం ముందుకు సాగాలి కదా. అలా వెళ్తున్నప్పుడు మరి బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి మాట, పూర్ణ హృదయంతో ఇలా నమ్మి బాప్తిస్మం తీసుకొని క్రైస్తవ్యంలోనికి ఎంటర్ అయిపోయిన తర్వాత మరలా దేవుడు అనేటటువంటి భావనతో యేసుక్రీస్తు గురించి మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? క్రైస్తవ్యంలోనికి ఎంటర్ అవ్వటమే దేవుని కుమారుడు అని పూర్ణ హృదయం అంటే 100%, 99 కాదు, 90 కాదు, 80 కాదు, 100% నమ్మి నువ్వు బాప్తిసం తీసుకోవాలి అని అన్నప్పుడు తీసుకున్న తర్వాత మరలా దేవుడు అనేటటువంటి భావజాలం నీకు వర్తిస్తుందా, లేకపోతే అలా దేవుడు చెప్తాడా? ఈరోజు చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, బాప్తిస్మం తీసుకునేటప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని పూర్ణ హృదయంతో విశ్వసించి బాప్తిసం తీసుకోవాలి అని బైబిల్లో ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఒకటి. యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని నువ్వు నమ్మితేనే నీకు నిత్యజీవం వస్తుంది అని అంటాడు యోహాను సువార్త 20:30-31లో. తర్వాత యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు, వాడు దేవునిలో ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఇదొక ఆజ్ఞ. ఇది ఎక్కడ ఉండేది అంటే 1 యోహాను పత్రిక 4:15. అదే 1 యోహాను పత్రిక 5:5 చూసినట్లయితే యేసు దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మితే నువ్వు నిత్యజీవం పొందుతావు, లేదంటే ఈ లోకాన్ని జయిస్తావు అని చెప్పేసి మాట మాట్లాడబడి ఉంటుంది అక్కడ. ఇవి ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు.
బైబిల్ చదివే సూత్రం, విధానం నేను మీకు నేర్పించి పాఠం ముగించేస్తాను. బైబిల్ని ఎలా చదవాలి అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబిల్ ఎందుకు పట్టుకున్నాం? ఒకటే పాయింట్ చెప్పండి. బైబిల్ని మనం ఎందుకు పట్టుకున్నాం అని అంటే, మనం పరలోకం పోవాలి, మనకు నిత్యజీవం కావాలి. ఇంకా ఫ్రంట్కి వస్తే, ఇంకా ముందుకు వస్తే మనం పాపులం కదా. పాపులమైనటువంటి మనం బైబిల్ ఎందుకు పట్టుకున్నామనంటే, మన పాపాన్ని కడిగేటటువంటి పరికరం ఇక్కడ దొరుకుతుంది. అవునా? పాపాన్ని కడిగే, పాప ప్రక్షాళన గావించే పరికరం ఇక్కడ దొరుకుతుంది కనుక బైబిల్ దగ్గరికి వచ్చాం. ఇంతకు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి గట్టిగా చెప్పండి. ఇది మాత్రం చాలా గట్టిగా చెప్తాం మనం, విందాం. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. దీన్ని కొంచెం అలా గట్టిగా పట్టుకోండి. ఇంతకు ఈ ఆజ్ఞ ఎవరిది? ఎవరిది ఈ ఆజ్ఞ? ప్రపంచానికి తెలియాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. ఇప్పుడు దేవుడే ఆజ్ఞాపించాడు ఏమని? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నీకు నిత్య జీవం వస్తుంది అంటాడు ఒక ఆజ్ఞ. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు అని చెప్పాడు రెండవ ఆజ్ఞ. యేసును దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు, వాడు దేవుని యందు ఉంటాడు అంటాడు. ఇది ఇంకొక ఆజ్ఞ. యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మితే నీకు ఈ లోకాన్ని జయించే అవకాశం వస్తుంది, జయించగలవు అని చెప్తాడు ఇంకొక ఆజ్ఞ. ఇప్పుడు ఈ ఆజ్ఞలను అతిక్రమించకుండా మనం బ్రతకాలి. ఓకే? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేసిన ఏ ఒక్కడు పరలోకం పోడు, నిత్య జీవం పొందడు అని అన్నప్పుడు, ఇప్పుడు బైబిల్ని ఎలా పరిశోధన చేయాలి, ఏ విధంగా పరిశోధన చేయాలి అనేటటువంటి విషయం, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయం మీ ముందు పెడతాను. దానికంటే ముందు, ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు ఈ లోకంలో చాలామంది పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు, చాలామంది బైబిల్ బాగా నాకు తెలుసు అనేటటువంటి ఫీలింగ్లో బ్రతుకుతున్నటువంటి విశ్వాసులు కూడా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, హలో బ్రదర్ ఒక్క నిమిషం అని ఆపి ఏమంటాడు తెలుసా? అవునా? ఇదంతా విన్న తర్వాత అవునా, అయితే నా డౌట్ అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ చూడాలి. నేనైతే లోపలికి వెళ్ళిపోయి చూస్తా వాళ్ళని, బయట మాత్రమే కాదు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కూడా చూసేస్తా. ఎట్లా అనంటే ఏమంటాడు తెలుసా? అవునా, నేను చెప్తా వినండి అని చెప్పేసి ఏమంటాడంటే, యోహాను సువార్త 1:1 చెప్పు అంటాడు. రోమాపత్రిక 9:5 ఇప్పుడు చెప్పు అంటుంటాడు. లోపల ఒక రకంగా చెప్పాలంటే లోపల ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఆనందం, డ్యాన్స్ వేస్తుంటాడు అంతే లోపల. మామూలు క్వశ్చన్ వేయలే నేను, ఇప్పుడు దిమ్మ తిరిగి ఉంటుంది మనోడికి అనే ఫీలింగ్లో మాట్లాడుతుంటాడు అనమాట. ఇప్పుడు చెప్పు అంటుంటాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి బ్రదర్ అని అంటే, యేసు ప్రభు దేవుడు బ్రదర్. యోహాను సువార్త 1:1, రోమాపత్రిక 9:5, తీతు పత్రిక 2:13, మొదటి యోహాను పత్రిక 5:20 కూడా చూపిస్తాడు. ఇక పాత నిబంధనలోకి వెళ్తే ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథం 9:6 బ్రదర్. చూసావా? ఇవన్నీ మాకు తెలుసు, మీకు ఎట్ట తెలుసుకున్నావు బ్రదర్ ఇవన్నీ మీరు అని చెప్పేసి మనం అన్నాం అనుకో, అతని ఫీలింగ్ చూడాలి. పరిశోధన బ్రదర్, పరిశోధన. ఏమనుకున్నావు మా పరిశోధన అని అంటే మామూలుగా ఉండదు అసలు. జల్లెడ పడతాం బైబిల్ మొత్తం అని చెప్పి ఏం పరిశోధన చేసినావు బ్రదర్ అంటే, పరిశోధన చేస్తే మాకు బయలుపరిచాడు, దేవుడు బయలుపరిచాడు అని చెప్పేసి చాలా ఫీల్ కలిగి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇదే కనబడుతుంది. మీరు బయటికి వెళ్ళండి, చాలామంది క్రైస్తవ్యానికే పెద్ద మనుషులట. వాళ్ళు కూడా ఏమని మాట్లాడతారు తెలుసా? అబ్రహాము దగ్గరికి 3 వచ్చారు దేవుళ్ళు అని ఒక ఆయన. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలుని పట్టుకొచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు అనే పేరిట కాదు, యెహోవా అనేటటువంటి పేరిట పట్టుకొచ్చాడు. 3 యెహోవాలు ఉన్నారు తెలుసా అంటాడు. ఈ వర్షాన్ని విని తలపోటు వచ్చింది నాకు. వీళ్ళందరికీ నేను ఇచ్చే జవాబు ఏంటంటే, వీళ్ళందరికీ నేను ఇచ్చే జవాబు మాత్రమే కాదు, ఈరోజు మీరు కనుక కరెక్ట్గా పట్టుకుంటే ఇది మీకు ఒక వెపన్. అలాంటోడు ఎవరైనా ఉన్నా కూడా ఒకటే ఆన్సర్ ఏంటి అని అంటే, ఇప్పుడు యేసును పూర్ణ హృదయముతో దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. అలా నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. అలా నమ్మితే నిత్యజీవం వస్తుంది. అలా నమ్మితేనే నేను నీలో ఉంటా, నువ్వు నాలో ఉంటావు. అలా నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలవు అనేటటువంటి ఆజ్ఞలు జారీ చేసింది ఎవరు? నాకు చెప్పండి, సమాధానం మీరు చెప్పండి. ఆజ్ఞలు ఎవరి అండి? ఏమిటి ఆజ్ఞలన్నీ ఎవరి? నమ్ముతున్నారా? ఆజ్ఞలన్నీ ఎవరివి? దేవునివి. వాళ్ళు అలా మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇన్ని మర్మాలు ఈయనకు తెలిసింది పాపం దేవునికి తెలియకపాయే
అంతేనా కదా? యోహాను సువార్త 1:1 అని నీకు తెలిసింది పాపం దేవునికి తెలియకపోయా, అంతేనా కదా? యెషయా గ్రంథం 9:6లో యేసుక్రీస్తును దేవుడు అని చెప్తున్నటువంటి విషయం దేవునికి తెలియకపోయా, అంతేనా కదా? పాత నిబంధన కాలంలో అబ్రహాము దగ్గరికి దేవునికి తెలియకుండా దేవుడే వచ్చిపోయాడు, అది నీకు అర్థమైపోయింది, పాపం దేవునికి ఇంకా తెలియలేదు, అంతేనా కదా? అర్థమవుతుందా? ఏమండి, దేవుడు ఫైనలైజ్ చేసి ఒక ఆజ్ఞ నీకు ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటి? ఒక ఆజ్ఞ నీకు ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఒరేయ్ నాకన్నీ తెలుసు, మూసుకొని ఇలా నమ్ము అనే కదా. దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే కుప్పి గొంతులు వెయ్యకు, చిల్లర పనులు మానేయి, ఇవన్నీ వచనాలు రాయించింది నేనే, ఈ వచనాలన్నీ నాకు తెలుసు, తెలిసిన నేనే నీకు ఆజ్ఞాపించాను, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బ్రతుకు బిడ్డ, నిత్య జీవం ఇస్తా, లేకపోతే తాట తీస్తా అంటున్నాడు దేవుడు. మరి వినకపోతే ఎవరు పోతారండి? నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఈ 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను దాదాపుగా. సోమవారం వచ్చా నేను కర్నూలుకి. సోమవారం నుంచి అక్కడ ఉన్నటువంటి సహోదరుడు సీనన్న గారు తిప్పుతున్నాడు పాస్టర్ దగ్గర, డైరెక్ట్ పాస్టర్ దగ్గరికి పోవాలన్న, అంతే పోవటం, మేము ప్రకటిస్తున్నది ఇది, నీ సంగతి ఏంటి అని చెప్పటం. అట్లా కాదు, డైరెక్ట్ పోతే హట్ అవుతాడు. నేను ఒక మంచి క్వశ్చన్ ఇస్తాను నీకు అని చెప్పేసి ఆయనకు ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇందాకలా అన్నగారు కూడా చెప్పారు. క్వశ్చన్ ఏంటి అని అంటే, మనమందరం విశ్వాసులమే కదా, ఎంత పెద్దోనివైనా రెవరెండ్లు బిషప్పులైనా మనం విశ్వాసులమే కదా, ఇంతకు నీ విశ్వాసం ఏంటి అని అడుగు. ఒకటే మాట, నీ విశ్వాసం ఏంటి బ్రదర్ అని అడుగు. అదే డైలాగ్ పోయి హెబ్రోను సంఘం పెద్దగుంది, ఇంత పెద్దగుంది సంఘం, అందులో పాస్టర్ ఉన్నాడు. మేము వెళ్ళంగానే మంచినీళ్ళు ఇచ్చిండు, బత్తాయి తీసి ఒలిసిచ్చిండు, ఒక్కొక్కటి తినేసి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇదే క్వశ్చన్ నేను సేవకునికి వేశానన్నమాట. వెంటనే కలర్ మారిండు వ్యక్తి. క్వశ్చన్ వేసిన వెంటనే కలర్ మారిండు, రెడ్గా అయిపోయాడు, మొత్తం టైట్గా అయిపోయాడు. నాకు క్వశ్చన్ అడుగుతున్నాను అని చెప్పేసి. ఈయన ఇలా టైట్గా అయిపోతున్నాడా, అది గమనించిన వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఇక ఏమి లేదు, అరుచుకోవటమే. క్వశ్చన్ మా జనరల్గా ఫ్రెండ్లీగానే అడుగుతున్నానన్నా అంటే ఇంకా అవతల నుంచి చూడాలి, అది మామూలు విషయం కాదు, అట్లుంటుంది. సరే పోనీ నువ్వు చెప్ప మాకు, నేనన్నా ఆ విషయం అన్నా చెప్పిపోతా నీకు ఉండు అని అంటే కనీసం వినే భాగ్యం కూడా దక్కలేదు ఆయనకు. రేపు ఎప్పటికైనా ఇతనికి పనికి వస్తుంది, ఆలోచించవచ్చు అనేటటువంటి ఆలోచనతో రిక్వెస్ట్ చేసిన, నేను చెప్పన్నా పోతా, ఆ రిఫరెన్స్ ది ఒక్కసారి, రోమపత్రిక ది ఒక్కసారి తీ అని అంటే మూసి జిప్పు పెట్టి, నాకంతా తెలుసు, దేవుణ్ణి అడిగితే చెప్పేస్తాడు, నువ్వు పో బయటికి అన్నాడు. కథం ఇది చేసేదేముంది, సైలెంట్గా రావడం బయటకు వచ్చి ఒకటే అన్నా, ఆ భాగ్యం ఆయనకు లేదులే, నిత్య జీవానికి పాత్రుడైతే కనీసం దేవుడు వినిపించు, కానీ వినిపించే అవకాశం కూడా పొందుకోలేదు మనోడు అని చెప్పేసి అనుకుని నేను వచ్చేసాను. కాబట్టి బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే, చదువుతున్నప్పుడు ఆన్సర్, పరిశోధన చేసినప్పుడు 66 పుస్తకాలు ముందు పెట్టి బాగా చదువుతున్నప్పుడు ఆన్సర్ ఏం రావాలి తెలుసా? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా రిజల్ట్ రాకూడదు, ఆన్సర్ రాకూడదు. ఆన్సర్ ఏం రావాలి? అవునా కదా? చదువుకున్నటువంటి మనందరికీ బాగా తెలుసు, చదువుకున్నటువంటి వాళ్ళకి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. టీచర్, మీరు ఏం టీచర్ అన్నగారు, మ్యాథ్సేనా కదా, ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఇస్తాడు, ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఆన్సర్ మాత్రమే లాస్ట్కి ఇస్తాడు. ఈ ఐడియా అయితే ఉంది కదా, ఆన్సర్ మాత్రమే లాస్ట్కి ఇస్తాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి స్టూడెంట్. ఎలా సాల్వ్ చేయాలి? నువ్వు ఎట్లనన్నా సాల్వ్ చేయి, ఏ విధంగా ఎన్ని స్టెప్లైనా వెయ్యి, ఏ సూత్రమైనా అప్లై చేయి, కానీ ఆన్సర్ ఏం రావాలి? ఫైనల్లో ఇచ్చాడు చూసా, ఆ ఆన్సర్ రావాలి. ఆ ఆన్సర్ రాలేదంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన ఆ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసావు కదా, అది రాంగ్ వే, విధానమే తప్పు, కరెక్ట్ కాదు. ఆన్సర్ అదే రావాలి, అది వస్తేనే నువ్వు చేసేది కరెక్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలా పరిశోధన చేయాలి చెప్పండి? మనం ఎలా పరిశోధన చేయాలి దీన్ని? ఇప్పుడు నేను చెప్పాను కదా ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనకు రిజల్ట్ రాకూడదు, అలా చదవాలి. అదే రావాలి మన రిజల్ట్ ఫైనల్గా. దాంతోపాటు అన్నగారు చూపించారు ఒకటి, ఇంకొక మాట, బైబిల్ అంటే దేవుడు, బైబిల్లో రాయించినటువంటి మాటలన్నీ దేవునివి కాబట్టి ఆ దేవుడు అంటాడు రోమపత్రికలో, ఆత్మను బట్టి, శరీరమును బట్టి యేసు దావీదు కుమారుడు, ఆత్మను బట్టి యేసు ఎవరు? దేవుని కుమారుడని ప్రభావంతో రుజువు అయ్యాడు అని అన్నప్పుడు, రుజువే అయ్యాడు అని అన్నప్పుడు బైబిలే, ఇక దానికి వ్యతిరేకంగా ఇంకేముంటుందండి?
బైబిల్ రుజువు చేసింది దేవుని కుమారుడని, నువ్వు రుజువు చేస్తాను దేవుడు అని అంటున్నావు అంటే నీ పరిశోధన ఏ డొంకలో పడిపోతుంది? అసలు నీ పరిశోధన ఎటు వెళ్ళిపోతుంది? అసలు ఏమైనా అర్థమవుతుందా? పరిశోధన చేసే విధానమే రాంగ్ వేలోకి వెళ్ళిపోయింది. ఆజ్ఞను అతిక్రమించకుండా బ్రతుకు. దేవునికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన దేవుడే, అన్ని వచనాలు తెలిసిన దేవుడే రాయించాడు, ఆజ్ఞాపించాడు యేసుని ఇలానే నమ్ము అని. ఆఖరికి పైనుంచి కూడా చెప్పాడు కదండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నన్ను ఆనందిస్తున్నాను. స్వయంగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులారే చెప్తాడు కదండి. పేతురు గారు నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి అని ఆన్సర్ ఇవ్వగానే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నీకు అంత సీన్ లేదులే, నువ్వు అది చెప్పింది, నీకు నా తండ్రి చెప్పాడు అంటాడు. అంటే తండ్రి చెప్తే ఇట్లుంటుంది, అట్లుంటుంది. అలా ఎవరైనా చెప్తున్నారా? ఈరోజు ప్రకటిస్తున్నారు, బయటికి వెళ్తే యేసు దేవుని కుమారుడు అనే వాయిస్ వినపడుతుందా? సువార్త చేస్తున్నటువంటి చాలామంది, సువార్తలు చేస్తున్నటువంటి చాలామంది సేవకులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, ఏ ఒక్కడైనా అపోస్తలులను పోలి అపోస్తలు ప్రకటించిన సువార్త మాదిరిగా ఏ ఒక్కరైనా ప్రకటిస్తున్నారా? దేవుడు మన కోసము భూలోకానికి వచ్చాడు, దేవుడిని మనుషులు చంపేస్తే 3వ దినాన దేవుడు తిరిగి లేచాడు అంటున్నాడు తప్ప ఆ విధంగా ఏ అపోస్తలుడైనా ప్రకటించాడా? బైబిల్ చదివి ప్రకటిస్తున్నావా, వేరే వాళ్ళు ఎవరో రాసిన పుస్తకాలు చదివి సువార్త ప్రకటిస్తున్నావా? ఒకసారైనా బైబిల్ చదవరాదు అనిపిస్తుంది నాకు, అవునా కదా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సారాంశానికి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి నేను పాఠం ముగించేస్తాను. ఆజ్ఞకు వ్యతిరేకంగా బైబిల్లో ఏది కనబడినా దానికి జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు మ్యాటర్ అర్థమవుతుంది. కానీ ఇది ఇలానే ఉంచి ఇలానే ఆలోచిస్తా, అది అలానే ఆలోచిస్తానంటే అది మూర్ఖత్వం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక్కసారి అందరూ తెరిచి దేవుడిచ్చినటువంటి యూనివర్సల్గా ఉన్న ఏకైక అద్భుతమైనటువంటి ఆజ్ఞ ఏంటి అంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 2-3 వచనాలు చదివి వినిపించండి నాకు. నిర్గమకాండము 20వ అధ్యాయం 2-3 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు అని ఆజ్ఞాపించాడు దేవుడు. ఇప్పుడు ఆ తర్వాత ఎంతమంది ప్రవక్తలు వచ్చినా ఎన్ని పుస్తకాలు రచించినా ఎన్ని గ్రంథాలు రచించినా బైబిల్లో ఈ ఆజ్ఞకు అనుకూలంగానే ఉండాలనా లేకపోతే ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా మారాలనా? అర్థమవుతుందా? ఎంతమంది ప్రవక్తలు వచ్చినా కూడా ఈ ఆజ్ఞకు అనుకూలంగానే రాయాలి. ఈ ఆజ్ఞను అతిక్రమించి పుస్తకాలు రాయకూడదు, ఈ ఆజ్ఞలు అతిక్రమించి బోధ చేయకూడదు. ఇక విగ్రహాల జోలికి వస్తే భయంకరమైనటువంటి పరిస్థితి. విగ్రహాల జోలికి మనం వెళ్తే కదా. అయితే ఇప్పుడు ఇలానే ఆలోచించాలి అనేది రూల్. ఇప్పుడు కొంతమంది తింగరోళ్ళు ఏం చేస్తారనంటే ఏం చూపిస్తారు తెలుసా వచనం? అవునా, ఒక్కసారి ఆదికాండం 28వ అధ్యాయం చూడు. ఆదికాండం 28వ అధ్యాయం చూడు. ఏముంటుంది అక్కడ 28వ అధ్యాయం అని అంటే 28 నేను చదువుతాను వినండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఏం చేసిండు యాకోబు? ఏం చేసిండండి? రాయి తీసి నించోబెట్టి నూనె పోసి ఏం చేసిండు? విగ్రహారాధన చేసిండు. అవునా? అర్థమవుతుందా? విగ్రహారాధన చేసిండు. ఆయనకు తెలియదండి, యాకోబు గారికి తెలియక విగ్రహారాధన చేశారులే అని తప్పించుకోవచ్చేమో మనం. ఇక్కడైతే యాకోబు గారికి తెలియక ఏదో రాయి నించోబెట్టేసి నూనె పోసేసి ఏదో చేశాడు అనుకోవచ్చు. దానికి బేతేలు అనే పేరు పెట్టబడింది, బాగుంది. కానీ ఆ తర్వాత కాలంలో స్వయంగా దేవుడే, సాక్షాత్తు దేవుడే ఏమన్నాడో ఒక్కసారి 31వ అధ్యాయం చూడండి, 12. అప్పుడైన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ల నీవు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఏమన్నా? నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే.
ఏటండి విగ్రహం చేసుకోకూడదని ఆజ్ఞాపిస్తాడు, మరలా విగ్రహం చేసి మొక్కితే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు దేవుడు? అవునా కదా? అర్థమవుతుందా? విగ్రహమే వద్దు అని ఖరాఖండిగా భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమి క్రింద కానీ ఏ రూపమునైనను మీరు విగ్రహం చేసుకోకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. కాబట్టి విగ్రహం చేసుకోకూడదు అని మనం అంటాం. అప్పుడు ఇంకొకటి వచ్చేసి ఈ వచనం చూపిస్తాడు, ఇస్కా మతలబ్ క్యా హై అంటాడు. అంటే కొత్త నిబంధనలోకి వచ్చేసి ఫైనల్గా దేవుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మమని ఆజ్ఞాపించాడు అని మనం అంటాం. ఆయన వచ్చేసి యోహాను సువార్త 1:1 క్యా కరెంగే అంటాడు. ఇట్లా ఇప్పుడు అదే విధానాన్ని పాత నిబంధనలో చూపిస్తున్నా అర్థం కావటం కోసం. సేమ్ అదే విధానం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం యాకోబు గారు విగ్రహం చేసిన విషయం, యాకోబు గారు ఆ విగ్రహాన్ని దేవుడు అని మొక్కిన విషయం దేవునికి తెలుసా లేదా? దేవునికి తెలుసా లేదా? తెలుసు. తెలిసిన దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? విగ్రహాలను ఎవరు చేసుకోకూడదు అని ఆజ్ఞాపించాడు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి, మనం ఏం చేయాలి? దేవుని తప్పు పట్టాలా? ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి? ఈ లెక్కల ప్రకారంగా చేసుకోవచ్చు, ఆ లెక్కల ప్రకారంగా చేసుకోకూడదు అని రెండు సాగాలనా? అంటే ఆ వచనం ప్రకారంగా యేసుప్రభు పూర్ణ హృదయంతో దేవుని కుమారుడు అని నమ్మాలి, ఈ వచనం ప్రకారం యేసుప్రభు దేవుడు అని కూడా నమ్మాలి. అంతేనా? అదే కదా వర్షన్, కంపారిజన్ వర్షన్ అనమాట. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించేసిన తర్వాత నోరు మూసుకొని అలానే నమ్మి ముందుకు సాగాలనా? లేకపోతే ఇక్కడ ఇలా ఉందిగా వచ్చినాం, ఇక్కడ యాకోబు చేసినట్టుంది కదా విగ్రహం అని అన్నాం అనుకో, ఎట్లుంటుంది చెప్పండి? అంటే ఇక్కడ ఒక విషయం, ఇక్కడ యాకోబు గారు విగ్రహం చేశాడు, తప్పే కదా. దేవుడు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు, ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నాడు. ఒక పక్కేమో విగ్రహాలే చేయొద్దు అని చెప్పేసి ఖండిగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఇంకొక పక్కేమో విగ్రహాల్ని స్వీకరిస్తున్నాడు. విగ్రహం దగ్గరే కదా ఆయన పూజ చేసింది యాకోబు గారు, దాన్ని అంగీకరించాడా లేదా? అంగీకరించాడా లేదా? ఇలా బైబిల్లో వైరుధ్యాలు కనబడినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నారా? యూసీవీసీ అని చెప్పేసి మినిస్ట్రీ ఉందా? ప్రపంచంలో తలకాయలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే. ఎందుకు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అంటే, బ్రదర్ బైబిల్ ఎట్లా చెప్తే నేను నమ్ముదాం. అక్కడ విగ్రహము చేసుకున్నాడు అని ఉందా? చేసుకుందాం. ఇక్కడ విగ్రహం చేయకూడదా? చేయకుండా ఉందాం. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ దేవుని కుమారుడు అన్నాడు, దేవుని కుమారుడు అని కూడా నమ్ముదాం. ఇక్కడ దేవుడు అని అన్నాడు, దేవుడు అని కూడా నమ్ముదాం. అక్కడ ప్రధాన యాజకుడు, అది కూడా నమ్ముదాం. బైబిల్ ఏం చెప్తే అది నమ్ముతాం. అన్నీ నమ్మాలి, మనం అన్నీ నమ్మాలి అన్నాడు. అన్నీ నమ్మాలి అని అన్నప్పుడు విశ్వాసం ఒక్కటే అని దేవుడు ఎందుకు చెప్పిండు? నీకు బుర్ర లేదా? దేవునికి తెలివి లేదా? దేవునికి తెలియదా? నీకు తెలియదా? ఇప్పుడు అవునా కదా? రాయబడినవన్నీ నమ్మాల్సిందే మనం అని అన్నప్పుడు విశ్వాసం ఒకటే అని ఎందుకు చెప్పిండు అంట. అర్థమవుతుందండి? విశ్వాసాలు ఎన్ని చెప్పండి మనకు? ఒకటే కదా. మరి విశ్వాసం ఒకటే అన్నప్పుడు ఏది పడితే అది నమ్ముతామని అంటే, ఎన్ని రాసినా అన్ని నమ్ముకుంటూ పోతున్నాం అంటే, అక్కడ కేవలం నమ్మటం మాత్రమే కాబట్టి సెట్ అయిపోతుంది. కాబట్టి ఆ సందర్భం అర్థం కావటం కోసం ఈ సందర్భం తీసుకున్నా నేను. ఏది వైరుధ్యంగా కనబడుతున్న పాత నిబంధనలో వైరుధ్యంగా కనబడుతున్నటువంటి సందర్భం ఏదైతుందో దాన్ని తీసుకున్నా అర్థం కావటం కోసం. ఇదైతే కరెక్ట్ కనెక్ట్ అవుతుందని. ఎందుకంటే ఇక్కడ విగ్రహం చేసుకోకూడదు అని దేవుడు అన్నాడు, ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను బట్టి ఆలోచించి గమ్మునుంటావా? యాకోబు గారు చేశాడు కాబట్టి నేను చేస్తా అని అంటావా? ఎందుకంటే కొత్త నిబంధనలు ఏమంటుంటారు కదా, బ్రదర్ తోమా గారు నా దేవా అన్నాడు, నేను కూడా అంటా. మరి ఇక్కడ యాకోబు గారు ఏం చేశారు? విగ్రహం చేశాడు, నువ్వు కూడా చెయ్యి. చేస్తావా? అవునా కదా? అంటే బైబిల్ ఆలోచించే విధానం, పరిశోధన చేసే విధానం, బైబిల్ని చదివి ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు మనకు అర్థమైతే ఎక్కడ మనం మోసపోం. లోకంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడినా కూడా మనకున్న ఉండాల్సినటువంటి పిల్లర్ ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞలు. ఇక్కడ వివరణ చెప్పకపోయినా నువ్వు గమ్మున నమ్మాల్సిన విషయం ఏంటంటే, యాకోబు గారు విగ్రహం ఎందుకు చేసుకున్నాడు, ఈ విగ్రహం ఎందుకు చేసుకున్నాడు కానీ దేవుడు కూడా ఎందుకు అంగీకరించాడు, దానికి ఒక వివరణ ఉంది. అయితే ఆ వివరణ నీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఆ వివరణ నీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తావా? తెలుసుకోవాలి అని ఓపిక పడతావా? తెలుసుకోవాలి అని ఓపిక పట్టాలి కానీ ఇది రైటే అది రైటే అని అనరాదు. బైబిల్లో ఉందిగా, జిమ్మిక్కులు మళ్ళీ పరిశుద్ధాత్మతోనే రాయబడిందిగా, ఇది పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడిందిగా, నువ్వు నమ్ముతావా అంటుంటాడు. అంటే ఎట్టకేలకు తనది తాను సక్సెస్ చేసుకోవాలి. డిబేట్ అంటే జనాల ముందు నేను బాగా మాట్లాడాను అని అనిపించుకోవాలి, నేను గెలిచాను అని అనిపించుకోవాలి,
నేను హైలైట్ అవ్వాలి అని అనిపించుకోవాలి అనే భావనే తప్ప అసలు వాస్తవం ఏంటో బయటపెట్టి ముందుకు సాగుదాం అనేటటువంటి యథార్థమైన హృదయం కలిగి డిబేట్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు కనపడలే నాకు. అందుకోసమే అన్నగారు అసలు డిబేట్కి రాను, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసాడు. ఏమైనా చెప్పుకోపో, నేను చెప్పిన ప్రకారం నమ్మితే నిత్యం వస్తుంది, లేకపోతే పోతాం. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భం ఏంటి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకు దేవుడు విగ్రహారాధన అంగీకరించాడు? కరాఖండిగా చెప్పినటువంటి దేవుడు, అంతేనా కదా? ఇది కూడా చాలా బైబిల్ని అర్థం చేసుకోవటానికి చక్కటి సందర్భం. యాకోబు గారు విగ్రహం చేస్తే దాన్ని అంగీకరించారు. కానీ దేవుడు ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు? మోషే గారి ద్వారా ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. మోషే గారి ద్వారా ఆజ్ఞలు వచ్చినాయి, ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం రాబడక మునుపు, రాక ముందు జరిగినటువంటి సందర్భమే యాకోబు గారి సందర్భం. అవునా? అంటే ఆజ్ఞలు రాక మునుపు పాపం అనేది ఆరోపింపబడదు అనే విషయం కొత్త నిబంధనలో మనకు తారసపడుతుంది. అవునా కదా? ధర్మశాస్త్రం ఎందుకు అని అంటే ధర్మశాస్త్రం వచ్చింది గనుక పాపం అంటే ఏంటో తెలియబడుచున్నది అని అంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 5వ అధ్యాయం రోమపత్రిక 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చింది గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. పాపం అనేది ఆరోపింపబడదు అని అన్నాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు ఒక లెక్క. అంటే బైబిల్ చదివే వాళ్ళకి తెలియాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బైబిల్లో మూడు యుగాలు ఉన్నాయి. మూడు యుగాలు అని అంటే మొదటిది పితరుల యుగం అని అంటే ఆదాము గారి నుంచి మొదలెడితే మోషే గారి వరకు ఉన్నటువంటి యుగాన్ని పితరుల యుగం అంటారు. సెకండ్ థింగ్, మోషే గారి నుంచి మొదలెడితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు ధర్మశాస్త్ర యుగం, ధర్మశాస్త్రం రన్ అయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేసిన తర్వాత ధర్మశాస్త్రం కూడా కొట్టివేయబడి ఇప్పుడు కృపాయుగం లేదంటే క్రీస్తు శకంలో కొత్త నిబంధన యుగం. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ వచ్చేంత వరకు. ఈ డివిజన్ మనకు అర్థమైతే ఏ భాగాన్ని ఎలా చదవాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇది అర్థం కాక ఒక పాస్టర్ ఏం చేశాడు తెలుసా? కరుణాకర్ సంఖ్య ఎక్కాడు. మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇది తెలియక ఒక రకంగా అనిపించింది నాకు. ఆయన అలా వెళ్ళిపోయాడు, కానీ ఆయన లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాస్టర్లు అక్కడ సమాజంలో. అంటే ఇంకా బైబిల్లో ఏమీ తెలియని వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళలేదు, ఈయన ఎందుకు బయటికి వెళ్ళాడంటే ఇక్కడ ఇన్కమ్ సరిగ్గా ఆయనకు లేదు. ఇన్కమ్ దండిగా ఉన్నవాడు ఏం బైబిల్ రాకపోయినా కూడా వదిలిపెట్టిపోడు. ఇతనికి ఇన్కమ్ లేదు కాబట్టి జంప్ అయ్యాడు. ఇది మాత్రం పక్కా. సో దీన్ని తీసుకెళ్ళి ఇదిగో బైబిల్ దేవుడు ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వాడు. ఒక పక్క ఏమో విగ్రహారాధన చేయొద్దు, విగ్రహం చేయొద్దు అంటాడు, ఇంకొక పక్క విగ్రహాన్ని స్వీకరిస్తూ ఉంటాడని చెప్పేసి యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు ఆయన. సో ఇది కూడా తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి బైబిల్ని చదివేటటువంటి విధానాన్ని మనం ఎలా పసిగట్టాలి అని అంటే రీసెంట్గా విగ్రహాలకు అర్పించింది తినొద్దా, తినకూడదా అని ఎంత ఫైట్ చేస్తున్నారు. అవునా కదా? బైబిల్లోనే ఒక వచనం ఏమంటుంది అంటే, నేను ఆల్రెడీ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక సబ్జెక్ట్ మాట్లాడాను 2 సంవత్సరాల క్రితమే. 4 వచనాలు తినొద్దు అని ఉంటాయి, 6 వచనాలు ఏం పర్లేదు తినొచ్చు అని అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలండి? అదే మరి బైబిల్ని అర్థం చేసుకునే బ్యూటీ విధానం కూడా ఈరోజు మనం అంతా ఇబ్బంది ఎందుకు పడుతున్నామనంటే 4-5 వచనాలు వాళ్ళు చూపిస్తున్నారు యేసుప్రభు దేవుడు అని. ఊరే 4-5 వచనాలు కాదు, ఆజ్ఞలు చూడు అని మనం అంటున్నాం. ఆజ్ఞలు చూడు, అవునా కదా? ఆ 4-5 వచనాలు ఏమైనా డైరెక్ట్గా యేసే దేవుడు అని ఏమైనా ఉందా? యేసుక్రీస్తు దేవుడు అన్నట్టుగా ఏమైనా ఉందా? నువ్వు అపార్థం చేసుకునేవి తప్ప డైరెక్ట్ ఏడున్నాయి? 1-2 ఏమో తర్జుమా లోపాలు ఉన్నాయి, మిగతాది నువ్వు అపార్థం చేసుకున్నావు. నువ్వు అపార్థం చేసుకున్నవి నేను చెప్తాను విను అని అంటే వింటావా? ఆ ఓపిక నీకు ఉండదు, అవునా కదా? కాబట్టి యోహాను సువార్త 1:1 అని చూపించే ముందు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే లెక్క స్టార్టింగ్లోనే చూడొద్దు, దాని ఆన్సర్ ఏమొచ్చిందో చూడు. ఇప్పుడు నేను ఫలానా వ్యక్తి కుమారుడిని అని చాలామంది సెలబ్రిటీలు పేరు చెప్పుకొని నేను ఆయన కుమారుడిని అని చెప్తుంటారు. ఇప్పుడు ఆయన కుమారుడా కాదా అని తెలియాలంటే ఏం చేయాలి? నిర్ధారణ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వచ్చిందిగా సైన్స్ బాగా డెవలప్ అయిందిగా, ఏం చేస్తారు? డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. డిఎన్ఏ అంటే ఏంటి? ఒకటే, ఈ వ్యక్తిలోని భాగమా కాదా ఇతను?
ఈ వ్యక్తిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాదా ఇతను అని చూడటమే కదా. ఈ వ్యక్తిలో నుంచే వచ్చాడు అని కన్ఫర్మ్ అయింది అనుకో, 100% అతను ఎవరు? ఈ వ్యక్తికి కుమారుడు. యోహాను గారు అదే చేశారు. యోహాను గారు చేసింది అదే. దేవునిలోని DNA ఈ యేసుక్రీస్తు అని నిరూపించటం కోసం దేవునిలో ఉన్నటువంటి కాలం మొదలుకొని ఆది యందు అని మాట్లాడతాడు. జనరల్గా మనకు తెలియాలి, ఆది అనగానే 3 రకాల ఆదులు ఉంటాయి బైబిల్లో. మరి మీకు తెలుసో లేదో 3 రకాల ఆదులు ఏంటంటే అని అనుకోండి. ఆది అంటే మొట్టమొదట సృష్టి, ఆది యందు సృష్టింపబడింది అంటాం కదా. ఆది మానవుడు మొట్టమొదట తయారు చేయబడినటువంటి వాడు, లేదంటే మొట్టమొదట పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఆదాము గారు. మరి ఈ ఆదికి తేడా లేదు, ఉందా లేదా? ఆది మానవుడు అన్నప్పుడు ఈ ఆదికి, ఆదిలో సృష్టి జరిగింది అన్నప్పుడు ఆ ఆదికి గ్యాప్ ఉందా లేదా? సృష్టి ఎంత సృష్టింపబడిన తర్వాత ఫైనల్గా ఆదామును సృష్టించాడు. కానీ ఆదాము మొట్టమొదటి వ్యక్తి అయ్యిండు కాబట్టి మొదటి ఆదాము అంటేనే ఆది మానవుడు, అదొక ఆది. సృష్టి ఆరంభించటం దేవుడు, అదొక ఆది. ఇంకొక ఆది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినటువంటి ఆది. ఆది సంభూతుడు అంటాడు, అంటే ఆదిలో సంభవించిన వాడు, ఆదిలో పుట్టినవాడు. దాని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ భూమి రవ్వంత కూడా సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అని మాట్లాడతాడు. అంటే అదొక ఆది. 3 రకాల ఆదులు ఉన్నాయి. దీని గురించి అవగాహన, ఆలోచన లేకపోతే బైబిల్ ఏం అర్థమవుతుంది? ఈరోజు స్టార్టింగ్ ఉదయం వచ్చినప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏంటి అని అంటే, నాకు చెప్పి 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 ఎంత చెప్పినా వినప్పుడు ఫైనల్గా ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా? ఆ ఫీల్తోనే అక్కడ కూర్చున్నా నేను. అన్న స్టేజ్ మీద పిలిచినా కూడా రాకపోవడానికి కారణం ఎందుకంటే అన్నగారు తిప్పారనమాట. చుట్టూ ఆ ఏరియా డోర్ సైడ్ నుంచి తిప్పుకుంటూ వచ్చాడు. ఎంత చెప్పినా మారరే, కనీసం అర్థం చేసుకోరు, వినరు. ఇదంతా చూసి ఎంత చెప్పినా ఇప్పటికీ దగ్గర 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ తిరుగుతుంటే ఎవ్వరు వినట్లేరు. అసలు ఏంటి దీని సంగతి ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఇంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకు? ఇంత చెప్పినా ఎవ్వడికి బుర్రెలగదు. మళ్ళీ ఎదురు ఫైట్ చేస్తుంటాడు ఇంత నీట్గా. ఈరోజు ఉదయాన్నే ఒక డిబేట్ జరిగింది అన్న వాళ్ళ ఇంట్లో. ఉదయాన్నే డిబేట్ అది చేసి ఇడికి వచ్చిన డిస్కస్ చేస్తుంటే నీట్గా వచనం టు వచనం నేను చూపించిన. అసలు సౌండే లేని విధంగా వర్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే తప్పించుకోవటానికి దారి లేక ఆయన ఫైనల్గా ఒప్పుకోవటం శాతగాక తప్పించుకోవటానికి దారి లేక ఆయన అంటాడు, ఆ బ్రదర్ మీరు ట్రాక్ తప్పిపోయారు బ్రదర్ అంటాడు. ఎట్టుంటుంది చెప్పు? అసలు ఎట్ట అనిపిస్తుంది చెప్పు? ఓరే గొంతు చించుకొని ఉదయాన్నే టిఫిన్ కూడా చేయకుండా ఇంత చక్కగా కూర్చొని నీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఇంత నీట్గా ఈయన అంటాడు నువ్వు ట్రాక్ తప్పినావు అంటాడు. ఇంకొకడు అంటాడు, ఇద్దరు ఒకటే బ్యాచ్. ఆయన అంటాడు నాకు అర్థమైపోయింది బ్రదర్ అంటాడు. మరి ఆయనకు అర్థమైంది, నీకెందుకు అర్థం కాలేదు ఆయన అంటే, లేదు నువ్వు ట్రాకే తప్పినావు అంటాడు. అప్పుడు నాకు ఆలోచన తట్టింది. ఈ స్ట్రగుల్, ఈ బాధలన్నింటికి గల కారణం ఏంటి అని అంటే ఒకటే అండి. సమాజంలో స్కూళ్ళు ఉంటాయి కదా, స్కూల్స్. ఆ స్కూల్స్లలో 5th స్టాండర్డ్ వాళ్ళందరినీ ఒక చోటే కూర్చోబెడతారు. 9th స్టాండర్డ్ వాళ్ళందరినీ ఒక రూమ్లో కూర్చోబెడతారు. 10th స్టాండర్డ్ వాళ్ళందరినీ ఒక రూమ్లో కూర్చోబెడతారు. ఇంటర్ స్టాండర్డ్ వాళ్ళందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్తారు. వాళ్ళకి అర్థమవుతుంది, నీట్గా బాగుంటుంది. ఎవ్వరు క్వశ్చన్ అయ్యారు. మనం ఆ పని చేస్తున్నామా? వస్తారు, వాడి స్టాండర్డ్ ఏంటో తెలియదు మనకు. 5th క్లాస్ స్టాండర్డ్ ఉన్నాడు, కూర్చొని అడుగుతుంటాడు, ఇక అడ్డంగా వాదిస్తూనే ఉంటాడు. ఇక అంతే. మనమే పీజీ క్లాసులు చెప్తాం. 5th క్లాస్ స్టాండర్డ్ కలిగినటువంటి బిబ్లికల్గా బైబిల్ ప్రకారంగా 5th క్లాస్ స్టాండర్డు, 9th క్లాస్ స్టాండర్డు, 10th క్లాస్ స్టాండర్డు, 2nd క్లాస్ స్టాండర్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చుంటారు. అందరూ సపరేషన్ ఉందా? లేదు, అందరూ ఒకే చోట కూర్చుంటారు. ఇప్పుడు మనం ఏం పీజీ పాఠాలు చెప్పాలి? ఎవరికి అర్థమవుతుంది? పీజీ స్టాండర్డు, పిహెచ్డి స్టాండర్డు చాలా తక్కువ మంది ఉంటారు సమాజంలో. 5th క్లాస్తో ఆపేసిన వాళ్ళు కొంత ఎక్కువ మంది ఉంటారు. 10th క్లాస్తో ఆపేసిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇంటర్తో ఆపేసిన వాళ్ళు కొంచెం తగ్గుతారు. డిగ్రీ వరకు చేసి ఆపేసినటువంటి వాళ్ళు ఇంకొంచెం తగ్గుతారు. పీజీ వరకు చేసి ఆపేసినటువంటి వాళ్ళు ఇంకా తగ్గుతారు. పిహెచ్డి వరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకా తగ్గుతారు. చాలా తక్కువ మంది ఉంటారు. అవునా కదా? డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి చేసిన వాళ్ళైతే ఇక మనం లెక్క పెట్టుకోవచ్చు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే పరిపూర్ణత వైపుకు వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. పరిపూర్ణ పరలోకం వెళ్తారు కాబట్టి యేసు ప్రభు అంటాడు కొందరే, ఇరుకు మార్గంలో ప్రవేశించేవాళ్ళు కొందరే. కాబట్టి ఇప్పుడు బాధపడకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా నేను ఫిక్స్ అయినటువంటి విషయం ఏంటంటే, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, చెప్పే మటుకు చెబుదాం. ఆడికి అర్థం కావట్లేదంటే ఆడిది స్టాండర్డ్ కాదు అని సైలెంట్గా లేచి వెళ్ళిపోవటం, అంతేనే కదా? ఎందుకంటే ఆడి స్టాండర్డ్ మనకు అర్థం కావాలి.
స్కూల్స్లలో అయితే డివైడ్ చేసి చక్కగా పాఠాలు చెప్తారు, అంతా బాగుంటుంది. ఇక్కడ ఫెసిలిటీ లేదు కాబట్టి మొన్న బాప్సం తీసుకున్నాడు కూడా వచ్చి కూర్చుంటాడు, 20 సంవత్సరాల నుంచి బాప్సం తీసుకున్నాడు కూర్చుంటాడు, రకరకాల వాళ్ళందరూ కూర్చుంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ చెప్పి నువ్వు ఒప్పించాలి. దీనికంటే పెద్ద శిక్ష మాకేమైనా ఉంటుంది? ఇంకా ఇంతకు మించిన శిక్ష ఇంకేమైనా ఉంటుంది చెప్పు? ఇంక ఒప్పించారంటే ఇక్కడైతే సైలెంట్గా మేము చెప్పింది తింటారు, కూర్చొని ఆ తర్వాత వెళ్ళిపోతారు. అర్థమైనా అర్థం కాకపోయినా వెళ్ళిపోతారు. కానీ సమాజంలోకి వెళ్ళి ఆయన ముందు కూర్చొని చెప్తాను ఆయన అన్నప్పుడు ఆడ అన్నం తినకుండా నా తలకాయ తింటుంటాడు. ఇంకా కొంచెం 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 సేమియా తిన్నట్టు తింటుంటాడు అనమాట. ఊరే ఆపురా నాయన అని చెప్పలేక మళ్ళీ ఏం చెప్పినా అర్థం చేసుకుంటాడు. వీడికి అర్థం కాదని లేచి వెళ్ళిపోయినాం అనుకో, ఏమంటాడు తెలుసా? నాకు సమాధానం చెప్పలేక భగవాన్ దాస్ పారిపోయాడు తెలుసా అంటాడు. ఇక పోయి బయటికి వెళ్ళి ఇంకా వాడి ఫీలింగే వేరు, లెక్కే వేరు అసలు వాడికి. అదొక తలకాయ నొప్పి. మళ్ళా పోతున్నట్టనా వీడు ఏమనుకుంటాడో ఏమో, తర్వాత మళ్ళీ ప్రచారం మొదలు పెడతాడు. వీడు నరవలేని నాలుక ఎట్ట పడితే మాట్లాడుతుంది, అవునా కదా? చూసి ఎట్లుందంటే పోలేను, ఉండలేను, వాడికి అర్థమయ్యేలా చెప్పలేను, ఏంద్రా ఈ కర్మ అనిపిస్తుంటుంది. మినిమం స్టాండర్డ్ ఉండాలి కదండి. పోనీ ఆ స్టాండర్డ్ నాకు లేదు, ఆ స్టాండర్డ్ నాకు చెప్పు అని అంటే అది వింటాడా? అది వినడు, నాకు ఇదే చెప్పు అంటాడు. నీకు లేని స్టాండర్డ్ గురించి నేను చెప్తానంటే అది వినడు, నాకు ఇదే చెప్పు అంటాడు. వచ్చేగారా పెద్ద సమస్య, మామూలుగా లేదు వ్యవహారం అంతా అనిపిస్తుంది. అంత తలనొప్పి అనమాట. కాబట్టి పిల్లరా, బైబిల్ చదివే విధానం, అర్థం చేసుకునే విధానం ఓపికతో ఈ విధంగా చదివితే మనకు విషయం అర్థమవుతుంది. దేవుడు ఆజ్ఞాపించాడంటే నోరు మూసుకొని వినాలి, దాని ప్రకారంగా నమ్మి బ్రతకాలి. ఈరోజు మిగతా వచనాలకు నీకు ఆన్సర్ దొరకలేదు కావచ్చు, కానీ రేపటి దినాన దొరుకుతుంది. అంత మాత్రాన ఇక్కడ అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి మీరు కంగారు పడటానికి లేదు. దేవుడు ఆజ్ఞాపించాడంటే దీనికి ఆన్సర్ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా బైబిల్లో ఉండదు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞకు వ్యతిరేకమైన మ్యాటర్ బైబిల్లో ఉండదు. అది ఫిక్స్ అయి నమ్మి ముందుకు సాగితే లాభం. లేదు అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది అన్నాం అనుకో పోతాం. అలా కాకుండా ఆజ్ఞను బట్టి బైబిల్ని పరిశోధన చేసే పద్ధతిని నేను మనమందరం అలవర్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగో నాయనా ఇప్పటి వరకు మీరు మా ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు.